ఫైల్స్ తగలబెట్టారంటూ చేసిన ప్రచారాన్ని సిఐడి ఐజీ రఘురామిరెడ్డి ఖండించారు. దుర్దేశాలతోనే కొన్ని మీడియా ఛానళ్లు ప్రచారం చేస్తున్నాయని అన్నారు. రింగ్ రోడ్, స్కిల్ కేసులు సహా మొత్తం 5 కేసులకు సంబంధించిన అన్ని సాక్ష్యాధారాలను ఇప్పటికే కోర్టు ముందు ఉంచామని తెలిపారు. కొన్ని కేసులకు సంబంధించి ఫైల్స్ తగలబెడుతున్నారని, కొన్ని మీడియా ఛానళ్లు చేస్తున్న ప్రచారం పూర్తి అబద్ధమని అన్నారు సిఐడి ఐజీ రఘురామిరెడ్డి. ఏ కేసులోనైనా నిందితులకు అన్ని రకాల డాక్యుమెంట్లు అందించాల్సి ఉంటుందని, కొన్ని ఛార్జ్షీట్లలో 8,000 నుంచి 10,000 పేజీలు ఉంటాయని అన్నారు. 40 మంది నిందితులుంటే ఒక్కొక్కరికి 8,000 నుంచి 10,000 కాపీలు ప్రింట్ తీసి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ప్రింట్ తీసే సమయంలో ఏదైనా పేజీలు సరిగ్గా ప్రింట్ కాకుంటే చిత్తు కాగితాలుగా పక్కన పెడతామని అన్నారు సిఐడి ఐజీ. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. కార్తిక్, ఈ రోజు ఉదయం నుండి కూడా ఎల్లో మీడియా, ముఖ్యంగా చంద్రబాబుకి అనుకూలంగా పనిచేసినటువంటి ఎల్లో మీడియా సిఐడి పైన బురద జల్లేలాగా ఒక ప్రచారం చేసింది. దానిపైన సిఐడి చాలా సీరియస్ గా పరిగణిస్తుంది. దానిపైన సీరియస్ గా స్పందించింది. ముఖ్యంగా తాడేపల్లి ఉన్నటువంటి సిఐడి సిట్ కార్యాలయంలో కొన్ని కేసులకు సంబంధించి, ముఖ్యంగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణంలో ప్రధాన పాత్రధారులైనటువంటి హెరిటేజ్ సంస్థకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లను తగలబెట్టేస్తున్నారంటూ ఒక ప్రచారాన్ని ఈరోజు ఉదయం నుండి కూడా చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా ప్రచారం చేస్తూ వచ్చింది. సో దీనికి సంబంధించి సిఐడి ఐజీ రఘురామిరెడ్డి కొద్దిసేపటి కిందట వాస్తవ పరిస్థితితో కూడినటువంటి ఒక ప్రకటన విడుదల చేశారు. అసలు కేసులకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు తగలబెట్టేస్తున్నారంటూ జరుగుతున్నటువంటి ప్రచారం పూర్తి అవాస్తవం. అది పూర్తిగా కొన్ని ఛానల్స్ బాధ్యతారహితంగా చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం మాత్రమే. సిఐడి ఇప్పటికే ఏసీబీ కోర్టులో 5 కేసులకు సంబంధించినటువంటి ఛార్జ్ షీట్లను పూర్తి స్థాయిలో దాఖలు చేసింది. ప్రతి ఛార్జ్ షీట్ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం సహా ఏవైతే సిఐడి ప్రస్తుతం దర్యాప్తు చేస్తుందో, అటు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కి సంబంధించి కానీ, అదేవిధంగా ఫైబర్ నెట్ స్కామ్ కి సంబంధించి ఈ కేసులన్నింటిలో కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేసినటువంటి అసైన్ భూముల కుంభకోణం సంబంధించి ఛార్జ్ షీట్లు ఆల్రెడీ దాఖలు చేసింది. ఛార్జ్ షీట్లు దాఖలు చేసేందుకు చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా కోర్టు ముందు ఉంచిన తర్వాత ఎవరైతే ప్రతి కేసులో నిందితులు ఉంటారో, ప్రస్తుతం ఈ 5 కేసుల్లో 12 నుండి 40 మంది వరకు కూడా నిందితులు ఉన్నారు. ఈ నిందితులకు కూడా పూర్తి డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా అందజేయాల్సిన బాధ్యత ఉంటుంది. దానికోసం జెరాక్స్లు తీసేటప్పుడు లేదా డూప్లికేట్ డాక్యుమెంట్స్ తయారు చేసేటప్పుడు వాటికి సంబంధించినటువంటి ఏవైతే కొన్ని ప్రింటింగ్ సరిగ్గా రానటువంటి కొన్ని పేపర్స్ ఉంటాయో వాటిని తగలబెట్టినటువంటి పరిస్థితుంది. కానీ ప్రతి ఒక్క డాక్యుమెంట్ కూడా కేసుకు సంబంధించింది ఏది కూడా తగలబెట్టారంటూ చేసినటువంటి ప్రచారం పూర్తి అవాస్తవం అని చెప్పి, ముఖ్యంగా హెరిటేజ్ గురించి ఎల్లో మీడియాలో హెరిటేజ్ సంబంధించిన డాక్యుమెంట్లు, ఐటీ రిటర్న్ సంబంధించిన డాక్యుమెంట్లు తగలబెట్టేస్తున్నారంటూ ప్రచారం చేస్తూ వచ్చారు. దీనికి సంబంధించి కూడా చాలా స్పష్టంగా సిఐడి ఐజీ రఘురామిరెడ్డి పేర్కొన్నారు. హెరిటేజ్ కి సంబంధించినటువంటి కాపీలన్నింటినీ కూడా ఇప్పటికే కోర్టు ముందు ఉంచాం. ముఖ్యంగా హెరిటేజ్ ఫుడ్స్ సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, నారా లోకేష్ గాని, నారా భువనేశ్వర్ గాని, వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఐటీ రిటర్న్ సంబంధించినటువంటి కాపీలు కూడా కోర్టు ముందు ఉంచాం. అదేవిధంగా హెరిటేజ్ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులకు కూడా కాపీలు మేము అందించాం. అక్యూజ్డ్ గా హెరిటేజ్ సంస్థ ప్రతినిధులు ఉన్నారు, వాళ్ళకి కూడా ఈ కాపీలన్నింటినీ కూడా మేము అందించి, ఇందులో ఎక్కడ కూడా అసలు డాక్యుమెంట్ కేసు విచారణకు సంబంధించి కేసు ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత ముందుకు వెళ్ళడానికి ప్రతి ఒక్కటి డాక్యుమెంట్ అవసరం కాబట్టి ఆల్రెడీ అన్ని డాక్యుమెంట్లు ఇప్పటికే ఛార్జ్ షీట్ లో మేము కోర్టు ముందుంచాం. కోర్టులో వాటి అన్నిటిని సబ్మిట్ చేశాం. సో నిందితులకు అందించేటువంటి ఒక్కొక్క నిందితుడికి 8,000 నుంచి 10,000 కాపీల వరకు కూడా అందించాల్సిన అవసరం. కొంతమందికి అటువంటి సందర్భంలో ఈ కాపీస్ సిద్ధం చేసేటప్పుడు, జెరాక్స్ తీసినప్పుడు ఏవైతే చిత్తు కాగితాలుగా ఉంటాయో వాటిని మాత్రమే కాలిస్తూ దాన్ని ఈ విధంగా దుష్ప్రచారం చేయడాన్ని సిఐడి తీవ్రంగా ఖండించింది. సో ఎట్టి పరిస్థితులు ఏ ఒక్క డాక్యుమెంట్ కూడా తగలబెట్టలేదన్న అంశం స్పష్టం చేసింది. అన్ని డాక్యుమెంట్లను హెరిటేజ్ సంస్థకు సంబంధించిన ప్రతినిధులు కూడా అందజేసిన అంశం స్పష్టం చేశారు. రైట్ సతీష్.